వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవీ టీవీ. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తున్నాం మరి వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి సోషల్ మీడియా ట్రోలింగ్లు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద రాయితో దాడి జరిగింది. దీని గురించి వైసీపీ వాళ్ళు ఆడుతున్న డ్రామాలు, వైసీపీ వాళ్ళు ఆడుతున్న నాటకాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది, నవ్వొస్తుంది. ముఖ్యంగా నవ్వొస్తుంది. వాళ్ళు ఏమంటున్నారంటే, కొంతమంది పేటీఎం వాళ్ళని పెట్టేసి ఏడిపిస్తున్నారు, ఏడుస్తూ వీడియోలు పెడుతున్నారు. 60,000 కుటుంబాలకి ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి, ఆయన చంపకండి అయ్యా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాయేపించారంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు రాయేపించారంటున్నారు, తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీ కళ్ళకి ఏమన్నా తిక్కల వ్యక్తుల్లా కనిపిస్తున్నారా? ఎలక్షన్ మూమెంట్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి మీద దాడి చేయిస్తే సానుభూతితో వాళ్ళకి ఓట్లు రాలుతాయన్న సంగతి వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారా? వాళ్ళంత రాజకీయ అనుభవం లేని వ్యక్తులు అనుకుంటున్నారా? ఇటువంటి పరిస్థితుల్లో మీ మీద దాడి వాళ్ళు చేయించితే ఖచ్చితంగా వాళ్ళ అధికారానికి రావడానికి ఆస్కారం ఉండదు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సానుభూతులు, ఓట్లు వైసీపీకి వేస్తారు, జగన్మోహన్ రెడ్డికి వేస్తారన్న విషయం వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారా? సో వాళ్ళు ఎందుకు దాడి చేయిస్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకు దాడి చేయిస్తారు? ఆ మాత్రం ఆలోచన కూడా లేకుండా పాపం వైసీపీ పేటీఎం గాళ్ళు రకరకాలుగా వీడియోలు చేస్తున్నారు సోషల్ మీడియాలో. అసలు ఇంకా వాళ్ళని చూస్తుంటే మరీ ఆశ్చర్యం వేస్తుంది. పిచ్చికి పరాకాష్ట ఇంత దారుణంగా ఉంటుందా అనిపిస్తుంది. సరే, మీ మాట ప్రకారమే వద్దాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి సీను దాడి చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి దోషిని పట్టుకోవటంలో విఫలం చెందారు, పోలీసు వ్యవస్థ విఫలం చెందింది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. వివేకానందరెడ్డి మర్డర్ కేసు జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అప్పుడు కూడా దోషుల్ని పట్టుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి కూడా అనుకోవచ్చు. కానీ ఈ రోజున రాష్ట్రంలో అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారే కదా, వైసీపీ పార్టీయే కదా అధికారంలో ఉంది, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారే కదా. మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీదే దాడి జరిగితే కనీసం దోషుల్ని పట్టుకోవటం కానీ, దాడి వెనక ఉన్న కారణాలు కానీ నిగ్గు తేల్చలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉంది అంటే రాష్ట్రంలో పరిపాలన సాగుతుందా అన్న సందేహం అర్థమవుతుంది. ఒకసారి సామాన్య ప్రజలుగా మేము అడుగుతున్నాం, ముఖ్యమంత్రి గారి మీదే దాడి చేస్తే దోషుల్ని పట్టుకోవటానికి కానీ, దాని వెనక కారణాలు కనుక్కోవటానికి కానీ పోలీసు వ్యవస్థ పనిచేయటం లేదు, విఫలమైంది అంటే అది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి పరిపాలన సరిగా లేదనే కదా అర్థం. మరి ఆ రకంగా ఎందుకు ఆలోచించకూడదు? ముఖ్యమంత్రి గారికే రక్షణ లేకపోతే ఇక ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకి రక్షణ ఏముంటుంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? లేదు. టీడీపీ వాళ్ళే దాడి చేయించారు, చంద్రబాబు నాయుడే చేయించారు అనుకోండి, దోషులను పట్టుకోవచ్చు కదా, మీదే కదా అధికారంలో ఉంది, మీ చేతిలోనే ఉంది కదా పోలీసు వ్యవస్థ. ఈ రోజున రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా కొన్ని గంటల వ్యవధిలో లేదా కొన్ని రోజుల వ్యవధిలో కేసును ఛేదించేటటువంటి వ్యవస్థ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కేవలం ముఖ్యమంత్రి గారి కుటుంబం మీద జరిగిన దాడులకి కనుక్కోవటంలోనే ఎందుకు విఫలమవుతున్నారు? ఇది నా మొదటి ప్రశ్న. మిగిలిన కేసులు అన్నీ ఛేదిస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్స్ కేసులో చేసిన అవినీతిని కూడా ఛేదించిన మీరు, రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులందరి మీద కేసులు పెట్టేసి వాటిని అన్నిటినీ త్వరితగతిన ఆధారాలు సేకరించి జైలుకు పంపించిన మీరు, మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీదే దాడి జరిగితే, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల మీదే మర్డర్లు జరిగితే ఎందుకు పోలీసు వ్యవస్థ ఈ కేసుల్ని ఛేదించలేకపోతుంది? దీనంతటికీ సమాధానం వైసీపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్న పోలీసులు కానీ సమాధానం చెప్పాలి. మాకు అనుమానాలు కలుగుతున్నాయి. మిగిలిన అన్నీ సక్రమంగా తేల్చినప్పుడు ఈ మూడే జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో జరిగిన దాడులు మాత్రమే ఎందుకు తేల్చలేకపోతుందంటే దాని అర్థం జగన్మోహన్ రెడ్డి గారే దాడులు చేయించుకొని ప్రతిపక్షాల మీద వేస్తున్నారేమోనన్న ఒక అనుమానం కలుగుతుంది. దీనిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది, రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థ మీద ఉంది. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పండి. అంతేకాని నిజాలు వదిలేసి కొంతమంది పేటీఎం వాళ్ళని ముందుకు తీసుకుని వచ్చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ విపరీతమైన ప్రతిపక్షాల మీద బురద చల్లుతూ పబ్బం గడుపుతున్నారు. మీరు గెలవాలి అనుకుంటే మీరు చెప్తున్నారు కదా, ప్రతి కుటుంబానికి నేను లబ్ధి చేకూర్చాను అని, దాని మీదే వెళ్ళండి, దాన్నే అడగండి.
ఆ బేస్లో నడకుండా మరి ఈ సానుభూతి డ్రామాలు ఎందుకు మీకు? మీరు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చారు కదా, చేర్చినప్పుడు వాళ్ళు ఓట్లు వేస్తారు. ఈ సానుభూతి ఎందుకు మీరు సోషల్ మీడియాలో ఈ ట్రోలింగ్ ఎందుకు అంటే మీలో మీకే ఒక భయం, లోపల ఒక భయం అనేది ఏర్పడింది. దాన్ని ఏదో రకంగా మీరు పక్కదారి పట్టించడం కోసం ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి మీద జరిగిన దాడిని కూడా మీరు నిగ్గు తేల్చలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు రాష్ట్రాన్ని పరిపాలించడానికి, మీకు రాష్ట్ర ప్రజలను కాపాడటానికి అర్హత ఉందా? మీపై దాడి చేసిన వాళ్ళే మీరు కనిపెట్టలేనప్పుడు ఇంకా రాష్ట్రంలో ప్రజలను ఏం కాపాడతారన్నది ఒక సామాన్యుడిగా నా ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి, వైసీపీ వాళ్ళందరికీ ఉంది. దయచేసి నేను అడిగే ఈ ప్రశ్నలకి వైసీపీ వాళ్ళందరూ సమాధానాలు చెప్తారని చెప్పేసి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. సమాధానాలు మానేసి మరలా కొంతమందిని పేటీఎం వాళ్ళు తీసుకుని వచ్చేసి వీడియోలు చేస్తూ, ఏడిపిస్తూ, పెడబొబ్బలు పెట్టిస్తూ, చంద్రబాబు నాయుడు గారిని తిట్టిస్తూ, పవన్ కళ్యాణ్ని తిట్టిస్తూ, మీ సోషల్ మీడియా చేతిలో ఉంది కదని విచ్చలవిడిగా వికృత చేష్టలతో వీడియోలు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అంత అమాయకులైతే కాదన్నది కొంచెం మీరు ఆలోచించాలని ఈ వీడియో ముఖంగా కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.